నమస్తే అండి. నేను యూట్యూబ్ ఛానల్ ప్రారంభించబోతున్నాను. నాకు సపోర్ట్గా ఉండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్గా ఉంటారని నేను ఆశిస్తున్నాను. ముందుగా పెసరపప్పు పాయసం చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఉన్నాయి. నట్స్, పెసరపప్పు, మిల్క్, ఘీ, బెల్లం. స్టవ్ ఆన్ చేసి ఘీ వేసుకుంటున్నాను, నెయ్యి వేసుకుంటున్నాను. నట్స్ వేపుకుని పక్కన పెట్టుకుందాము. ముందు నేతిలో నట్స్ వేపించుకుందాము. ఇవి వేగినాయి కొంచెం నేను ఇవి పక్కకు తీసుకుందాము. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపించుకోవాలి. గోల్డెన్ కలర్ రావాలి. ఇది గోల్డెన్ కలర్ వచ్చింది. దీన్ని కూడా పక్కకు తీసుకుంటున్నాము. 2 కప్పు వాటర్ కూడా పోసుకోవాలి. ఎందుకంటే పెసరపప్పు ఉడకాలి కదా. కొంచెం ఇది మరిగిన తర్వాత పెసరపప్పు వేయాలి. కొంచెం ఇది మరగాలి. పెసరపప్పు కూడా ఉడికిపోయింది. ఇలా ఉడకాలి. ఇలా ఉడికింది. ఇలా ఉడకపెట్టుకోవాలి. పలసగా కావాలంటే పలసగా కూడా పెట్టుకోవచ్చు. కొంచెం వాటర్ పోసుకుని మిల్క్ ఎక్కువ పోసుకుని కూడా చేసుకోవచ్చు. నేను ఇదైతే ఆప్షన్గా పోసుకుంటున్నాను అంతే. మిల్క్ పోసుకున్నాను. ఇంకా తర్వాత బెల్లం కూడా వేసుకుంటున్నాను. అరగలేదు కూడా కరిగిపోయింది. బెల్లం కరిగిన తర్వాత ఇలా ఉంది. ఇంకా మీకు కొంచెం పలసగా కావాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలాగే చేసుకుంటాను ఎప్పుడు కూడా. ఇందులో 2 స్పూన్స్ నెయ్యి, ఇదైతే తయారైపోయింది. నేను నట్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కూడా అయిపోయింది. స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకుంటున్నాను. ఇదైతే తయారైపోయింది. ఫస్ట్ టైం చేశాను కనుక నేను దేవుడి దగ్గర పెట్టుకుని దండం పెట్టుకుంటున్నాను. దీపారాజన కొద్దిగా ఉంది. శనివారం కదండి. నేను వెంకన్న బాబు అంటే నాకు చాలా ఇష్టం. వెంకన్న బాబు పూజకని నేను ఇవాళ పాయసం చేశాను. పెసరపప్పు పాయసం. చూడండి మా దేవుళ్ళు ఎలా ఉన్నారు. నేను మందిరం ఇది కొత్తగా చేయించుకున్నాను నేను.